వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కి బెయిల్ వచ్చింది. కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు ఊరట లభించింది. భవానీపురంలో నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేసింది విజయవాడ కోర్టు. ఇక జోగి రమేష్, జోగి రాముకి ఇప్పుడు కల్తీ మద్యం కేసులో కూడా బెయిల్ రావడం జరిగింది. ఇక ములకల చెరువు కేసులో ఇప్పుడు బెయిల్ రాలేదు. విజయవాడ జైల్లోనే ఈ మేరకు కూడా ఒక కేసులో బెయిల్ రావడం జరిగింది. మరో కేసులో బెయిల్ రాకపోవడంతో కూడా ఇక జోగి రమేష్ సోదరులు బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ములకల చెరువు కేసులో రిమాండ్లోనే ఉండనున్నారు. ఇక ఈ జైల్లోనే ఉండనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, జోగి రమేష్ బ్రదర్స్ ఇంకా కూడా జైల్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి? రేణు, గత కొన్నాళ్ళుగా కూడా వీళ్ళిద్దరు జోగి రమేష్ గాని జోగి రాము గాని వీళ్ళిద్దరు కూడా జైల్లోనే ఉన్నారు. భవానీపురం మద్యం కేసులో ముందు టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో అద్దేపల్లి జనార్దన్ రావును దోషిగా చూపించినప్పటికీ కూడా తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో మొత్తం అంటే ఈ కేసుకు సంబంధించి 3 కోట్ల రూపాయలు ఆయనే అప్పగించారు, ఆయనే ఇచ్చి నకిలీ మద్యాన్ని తయారు చేయించారు. అదేవిధంగా అక్కడ మరో టీడీపీ నేత జయచంద్రారెడ్డితో కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. అక్కడ అది ములకల చెరువు కేసులో కూడా వీళ్ళే మద్యం తయారు చేయించారనేది ప్రధానంగా వినపడినటువంటి ఆరోపణ. దానికి సంబంధించినటువంటి ఆధారాలు, స్క్రీన్ షాట్లు కానీ, ఫోటోలు కానీ, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు, బ్యాంకు లావాదేవీలు, గతంలో వీళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కోర్టు అధికారులు ఆరాధీయటం, దానికి సంబంధించినటువంటి ఆధారాలతో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతోనే ఆ కోర్టు ఆదేశాలతో రిమాండ్ కూడా వీళ్ళిద్దరూ వెళ్లడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది ఫలితాన్ని ఇవ్వటం లేదనే చెప్పాలి. అయితే తాజాగా భవానీపురం కేసుకు సంబంధించి ఏదైతే ఇబ్రహీంపట్నంలో సమీపంలో తయారు చేశారో నకిలీ మద్యాన్ని, అక్కడి నుంచి ఇప్పుడు కొంత కీలకంగా ఈ వ్యవహారం మారుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎలాగైతే సరే బెయిల్ కోసం అటు జోగి రమేష్ సోదరులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చివరకు వాళ్ళకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే అటు ములకల చెరువు కేసుకు సంబంధించి ఇంకా బెయిల్ రాలేదని చెప్పాలి. ములకల చెరువు వ్యవహారంలో కొంత ఈ మరణాలు కూడా చోటు చేసుకున్నాయి నకిలీ మద్యం కారణంగా అనేది ప్రధానంగా వినపడినటువంటి ఆరోపణ. ఇప్పటికే మద్యం స్కామ్ కి సంబంధించి అటు అంటే ఇదే కాకుండా మద్యం స్కామ్ కి సంబంధించి కూడా జోగి రమేష్ పాత్ర ఏమైనా ఉందా అంటే అటు గోవాలో కూడా జోగి రమేష్ సోదరులు నకిలీ మద్యం వ్యాపారాన్ని నిర్వహించారు. అదేవిధంగా అటు హైదరాబాద్ లో కూడా వీళ్ళ ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి అనేది కూడా ప్రధానంగా వినపడింది ఆరోపణ. ఇక ఇప్పుడు అంటే ఇక మద్యం కుంభకోణానికి కానీ దీనికి కానీ ఇంకేదన్నా అంటే లింకులు ఉన్నాయా, ఇది డిస్టిలరీలకు సంబంధించి వీళ్ళు ఏమన్నా ఒప్పందాలు చేసుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరాధీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా ప్రస్తుతానికి అయితే భవానీపురం కేసుకు సంబంధించి ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇక ములకల చెరువు కేసుకు సంబంధించి అక్కడ న్యాయస్థానం అయితే ప్రస్తుతానికి కేసు బెయిల్ అయితే అలాగే బెయిల్ ఇవ్వకపోవడంతో వాళ్ళిద్దరు జైల్లోనే ఉన్నారు. ఇప్పటికీ ఎన్ని రోజులుగా రిమాండ్ లో ఉన్నారు వెంకట్ వీళ్ళు? దాదాపుగా ఇద్దరు 2 నెలల పైగానే రిమాండ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కొన్ని బ్యాంకు లావాదేవీల కారణంగానే ములకల చెరువు వ్యవహారానికి సంబంధించి కొంత అటు అధికారులు కూడా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. కోర్టు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తోందనే విషయం అయితే తెలుస్తూ వస్తోంది. కానీ వీళ్ళని బయట తీసుకొచ్చేందుకు అటు వైసీపీ న్యాయ విభాగం కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇక ఛార్జ్ షీట్ లో సాధారణంగా ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు కావు అనేదైతే ప్రధానంగా వినపడే మాట. కానీ వీళ్ళిద్దరు వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఛార్జ్ షీట్ కూడా దాఖలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించి బెయిల్ ఇవ్వడానికి కోర్టు ముందుకు రావటం లేదనేది కూడా వినపడుతోంది. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. జోగి బ్రదర్స్ కి బెయిల్ వచ్చి ఊరట లభించినా కానీ వారైతే రిమాండ్లోనే ఉండనున్నారు. భవానీపురంలో నమోదైనటువంటి కేసులో ఇప్పుడు వీరిద్దరికీ కూడా ఊరట లభించింది. జోగి బ్రదర్స్ కి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ కోర్టు. ఇక జోగి రమేష్, జోగి రాము మీద ములకల చెరువు కేసు కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. ఈ 2 విషయాల్లో కూడా వీళ్ళు రిమాండ్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఒక కేసులో కూడా ఇప్పుడు భవానీపురం మద్యానికి సంబంధించిన కేసులో కూడా వీళ్ళిద్దరికీ బెయిల్ వచ్చింది. అయినప్పటికీ కూడా ములకల చెరువు కేసులో బెయిల్ రాలేదు. ఎందుకంటే ములకల చెరువు విషయంలో కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎవరైతే ఆ మద్యాన్ని ములకల చెరువులో కల్తీ మద్యం తాగారో వారిలో కొందరు చనిపోయారని చెప్పి కూడా ఈ విధంగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఈ విషయంలో. ఇక ములకల చెరువు కేసులో మాత్రం బెయిల్ రాలేదు. ఇక విజయవాడలో జైల్లోనే జోగి రమేష్ సోదరుడు ఉండనున్నారు.